స్టూడెంట్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఏంటిది, సో ఎల్సిఎం గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఈరోజు మనము హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. ఎల్సిఎం ఎన్ని మెథడ్లో చేయొచ్చో కంప్లీట్గా తెలుసుకున్నాం. ఈరోజు హెచ్సిఎఫ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటారు. ఇక్కడ ఏమిచ్చాడు, 15, 25 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనము ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మెథడ్స్ ఏంటిది, సింపుల్గా 15కి 25కి హైయెస్ట్ కామన్ డివైజర్ కనుక్కోమంటుంది. ఫస్ట్ వీటి యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. ఓకే, 15కి 1, 3, 5 and 15. ఓకే, ఇవి దీని యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ 25కి 1, 5, 1, 5. నెక్స్ట్ ఏంటిది 25. ఓకే, ఈ రెండు మాత్రమే. సో 15కి ఏమో 1, 3, 5, 15 ఫ్యాక్టర్. 25కి 1, 5, 25 ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చినటువంటి నెంబర్ని డివైడ్ చేయగలిగేది ఫ్యాక్టర్ అంటాం. సో ఈ రెండిట్లలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది. ఓకే, సో ఇక్కడ ఇందులో ఈ రెండిట్లలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 5. మనం తెలుసుకున్నాం ఏంటిది, ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ అనేది ఆ నెంబర్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఆల్రెడీ ఇక్కడ 25 వచ్చింది. సో దీనికంటే ఎక్కువ ఏదన్నా కామన్గా ఉందనుకో అది ఫ్యాక్టర్ అవ్వదు రెండింటికి. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో సార్ ఎప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటూ వెళ్తామా, సో ఇక్కడ చాలా 3 ఉన్నాయి. వీటన్నిటికీ ఫ్యాక్టర్స్ కనుక్కొని కామన్ ఫ్యాక్టర్ చేసేసరికి చాలా టైం పోతుంది అనమాట. సో అందుకని మనం ఏంది డివిజన్ మెథడ్ వాడతాం. సో మనం ఎల్సిఎంలో కూడా చూసాము. ఎల్సిఎంలో ఏ రకంగా చేయాలో చూసాం. ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటిది, ఈ నెంబర్కి తర్వాత వచ్చే మల్టిపుల్స్ అనమాట. 15, ఓకే, 30, 45, 60 ఇవేమైతే అవి 15 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. ఓకే, అది మనం కనుక్కున్నాం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ వన్ 15, 30, 45, 60. ఓకే, నెక్స్ట్ 75. 25 చూస్తే 25, 50, 75. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఈ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, 75. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ రెండిట్లలో ఉన్నది 75. అది మనము ప్రీవియస్ కేసులో చూసాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తెలుసుకోవడం, హెచ్సిఎఫ్ తెలుసుకోవడం అనమాట. సో ప్రతిసారి ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసి అందులో కామన్ది తెలుసుకోలేం. అందుకనే డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే ఏం లేదు, మనకి ఇచ్చినటువంటి ఏ నెంబర్స్ అయితే ఉంటాయో అందులో పెద్ద నెంబర్ తీసుకొని, ఇచ్చినటువంటి 2 నెంబర్స్లో పెద్ద నెంబర్ తీసుకొని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 25 ఉంది. 25 పెద్ద నెంబర్ ఈ రెండిట్లలో. దాన్ని దేనితో డివైడ్ చేయాలి, 15 తోటి డివైడ్ చేయాలి. 15 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 15 1s 15, 15 2s 30. ఆ 30 అనేది ఎక్కువైపోయింది, 15 అనేది తక్కువైంది. అయినా కానీ మనము 15 1s అనే తీసుకోవాలి. 15 1s 15. మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రిమైండర్ 10 వస్తుంది. ఈ విధంగా 10 వచ్చింది. ఒకవేళ ఇక్కడ 0 కనుక వచ్చుంటే ఇక్కడ ఉన్నటువంటి డివైజరే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఇది మనకి హెచ్సిఎఫ్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చినటువంటి రిమైండర్ తోటి మనకు ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి డివైజర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డివైడ్ చేయాలి. ఈ 15 ఉంది కదా, ఈ 15 ఇక్కడికి డివిడెంట్ అవుతుంది. అప్పుడు ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ రకంగా తీసుకోవాలి. అప్పుడు 10 1s 10, 10 2s 20. ఓకే, సో 10 1s అనేది 15 కంటే తక్కువగా ఉంది, 10 2s అనేది 15 కంటే ఎక్కువగా ఉంది. మనం చెప్పినట్టు ఏంది, తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. 10 1s 10. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 10 1s 10. అప్పుడు ఏమైంది, మనకు 5 మిగిలింది. రిమైండర్ మళ్ళీ మిగిలింది. రిమైండర్ ఎక్కడైతే 0 అవుతుందో అదే మనకి ఆ రిమైండర్ని 0 చేసినటువంటి డివైజర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఏమవుతుంది, ఈ రిమైండర్ తోటి ఈ డివైజర్ని మనం మళ్ళీ డివైడ్ చేయాలి. అప్పుడు ఈ 10 ఇక్కడికి వచ్చేస్తుంది.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ 10 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు 5 2s 10, 5 2s 10, ఇక్కడ రిమైండర్ 0. రిమైండర్ ఎక్కడైతే 0 అవుతుందో ఆ రిమైండర్ని 0 చేసినటువంటి డివైజర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు 15కి 25కి కామన్ హెచ్సిఎఫ్ ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? 5. ఓకే, ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది కదా మనకు. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత? 5. సార్ ఇంత ప్రాసెస్ చేయాలా? ఓకే, ఇంత ప్రాసెస్ చేయాలా? ఇది మనకు మెథడ్. షార్ట్ కట్ కూడా ఉందన్నమాట. షార్ట్ కట్, దాన్నే వేదిక్ మెథడ్ అంటాడు. ఈ 15కి 25కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 15కి 25కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 10 ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ తోటి చూసుకోండి. ఆ గ్యాప్ కనుక ఈ రెండింటిని కనుక డివైడ్ చేసిందనుకో ఆ గ్యాబే ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ రెండు నెంబర్స్ మధ్యలో గ్యాప్ చూడండి. గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది. 10 ఈ రెండు నెంబర్లను డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాప్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకో. గ్యాప్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది? 1 2 5. 10 ఎలాగో 10 డివైడ్ చేస్తలేదు కాబట్టి 10 రాయాల్సిన అవసరం లేదు. 1 2 5. ఇందులో ఇప్పుడు 10 డివైడ్ చేయలేదు. దాని తర్వాత హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉందో దాన్ని తీసుకో. 1 తీసుకోకు, అది హైయెస్ట్ ఫ్యాక్టర్ కాదు. ఈ 10 తర్వాత దీనికి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? 5. ఈ 5 అనేది ఈ రెండింటిని డివైడ్ చేస్తుందా? 15ని 25ని డివైడ్ చేస్తుంది. ఈ 15ని 25ని డివైడ్ చేస్తుందంటే ఈ 5ఏ మనకు హెచ్సిఎఫ్. సింపుల్ కాన్సెప్ట్. డివైడ్ చేస్తేనేమో ఈ విధంగా చేయాలి. ఒకవేళ గ్యాప్ తీసుకున్నాం అనుకో, ఆ వచ్చినటువంటి గ్యాప్ కనుక ఈ రెండు నెంబర్లను డివైడ్ చేసింది అనుకో, ఆ రెండు నెంబర్లను డివైడ్ చేస్తే అదే మనకేమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఒకవేళ ఆ వచ్చినటువంటి గ్యాప్ అనేది డివైడ్ చేయట్లేదు, డివైడ్ చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్యాక్టర్, ఓకే 5 చూసినావు, 5 కూడా డివైడ్ చేయలే, అప్పుడు ఇంకాస్త తగ్గు. అప్పుడు 2 ఉంది, ఓకే 2 కూడా డివైడ్ చేయలేదు, ఇంకాస్త తగ్గు, అప్పుడు 1 వరకు వెళ్తుంది. కామన్గా ఏది డివైడ్ చేయలేదంటే అప్పుడు హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఇక్కడ మనకు 5 అనేదే డివైడ్ చేసింది కాబట్టి 5 అనేది మనకు దీని యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. 3 మెథడ్స్ చూసాం. ఇది జనరల్ మెథడ్, ఇది మనకు డివైడ్ చేసేటటువంటి మెథడ్, ఇది టెక్నిక్. సో మీరు ఇప్పుడు సార్ మాకు 2 నెంబర్లు ఇస్తే డివైడ్ చేసే మెథడ్లో చెప్పారు, బాగానే ఉంది. సో ఇప్పుడు 3 నెంబర్లు ఇస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం. 45 75 165. 45 75 165కి హెచ్సిఎఫ్ అనేది కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ నార్మల్ మెథడ్ చూసాం, ఫ్యాక్టరైజేషన్ చేసి అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉందో చూసుకొని అది చేసాము. డివైడ్ చేసే మెథడ్ చేసాము, గ్యాప్ మెథడ్ చేసాము. ఈ మూడిట్లోకెల్లా గ్యాప్ మెథడ్ అనేది కాస్త ఈజీగా ఉంది. ఫస్టే గ్యాప్ మెథడ్ చూద్దాం. ఓకే, 75కి 165కి గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఆ వచ్చేటటువంటి గ్యాప్ ఎప్పుడు కూడా ఆ 3 నెంబర్లో ఏదో ఒక నెంబర్ కంటే హైయెస్ట్ అయి ఉండకూడదు. అర్థమవుతుందా? ఈ 2 నెంబర్లో వచ్చేటటువంటి గ్యాప్ అనేది ఈ నెంబర్ కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుందంటే ఆ గ్యాప్ తీసుకోకూడదు. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ చూద్దాం, 30. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 30. సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి 30 45ని 75ని 65ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయదు. మరి అలా డివైడ్ చేయనప్పుడు నేనేం చెప్పాను? ఆ గ్యాప్ యొక్క ఫ్యాక్టర్స్ని చూడమని చెప్పాను. 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది? పైనుంచి వెళ్దాం. 15, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 15 10 and 6, ఓకే, and 5 and 3 and 1 అంటే ఏంటిది? 1 30s 30, ఓకే, 3 10s 30, 5 6 30, 6 30s 6 5s 30, 10 3s 30, 15 2s 30. ఓకే, ఇవన్నీ కూడా దీని యొక్క ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్లో ఏదో ఒకటి వీటన్నిటినీ డివైడ్ చేస్తుంది. దేన్ని చూడాలి సార్? ఫస్ట్ 1ని చూడాలా, 3ని చూడాలా, 5ని చూడాలి? నేను చెప్పాను ఇప్పుడు గ్యాప్ అనేది 30 కాబట్టి ఆ 30 డివైడ్ చేయలేదు. అప్పుడు దాని యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడు. 15ని చూడు ఫస్ట్. ఒకవేళ 15 కూడా డివైడ్ చేయకపోతే 10కి వెళ్ళు. ఓకే, సో 15 చూద్దాం. 15 45ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 15 3s, ఓకే. 15 75ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 15 5s 75. 15 165ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 15 11s 165. అప్పుడు ఏమవుతుంది? 15 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అయిపోద్ది.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 45. ఇప్పుడు మనము ఆ మెథడ్ చూస్తాం. సార్ ఈ 3 నెంబర్లకి మాకు డివిజన్ మెథడ్ కూడా చెప్పండి సార్. డివిజన్ మెథడ్ ఎలా చేయాలి అంటే చూడండి, ఇచ్చినటువంటి 3 నెంబర్లో ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్ని డివిడెంట్గా తీసుకొని చిన్న నెంబర్ని డివైజర్గా చేసాం. అంటే ఏంటిది, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ తోటి భాగించాం. అలా ఏ నెంబర్ అయితే 0 తీసుకొస్తో ఆ నెంబర్ని ఆ డివైజర్ని HCF అన్నాం. ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందులో హైయెస్ట్ వాల్యూ ఉన్నదని పక్కకు పెట్టేసాయి. హైయెస్ట్ వాల్యూ ఉన్నదని పక్కకు పెట్టేసాయి. ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ ఏంది ఉంది? 165కి హైయెస్ట్ వాల్యూ, దాన్ని పక్కకు పెట్టేసాయి. అప్పుడు 45, 75 ఉంది. ఈ 2 నెంబర్లను తీసుకొని అందులో ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ ఉన్నదాన్ని లోయెస్ట్ వాల్యూ ఉన్న తోటి డివైడ్ చేయి. 75 డివైడెడ్ బై 45. ఓకే, 75ని 45 తోటి భాగించు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 45 1 45. ఎందుకంటే 45 2 అయితే 90 అయిపోతుంది. ఎక్కువ అవ్వకూడదని చెప్పాం మనము భాగాహారం చేసేటప్పుడు, డివిజన్ చేసేటప్పుడు. ఓకే, సో 45 1 అప్పుడు మనకి ఎంత మిగిలింది? 30 మిగిలింది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 30 మిగిలింది. ఇప్పుడు 0 రాలేదు. 0 రాలేదంటే ఏంటిది? మళ్ళీ ఈ డివైజర్ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ రిమైండర్ తోటి ఈ డివైజర్ని మళ్ళీ భాగించాలి. 45 31 30, 32 60. 60 అనేది ఎక్కువ అవుతుంది. 31 తీసుకుందాం. 31 30. అప్పుడు ఎంత మిగిలింది? సో 15 అనేది మైనస్ 30ని 45 నుంచి తీసేస్తే 15 ఉంటుంది. ఇప్పుడు రిమైండర్ అనేది మళ్ళీ 0 రాలేదు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 30ని ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ని మళ్ళీ ఈ రిమైండర్ తోటి చేయాలి. ఈ 30ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడికి తీసుకొస్తే 15 2 30. 15 2 30. రిమైండర్ అనేది 0 వచ్చింది. రిమైండర్ అనేది 0 తీసుకొచ్చింది. ఏ డివైజర్ తీసుకొచ్చింది? 15 తీసుకొచ్చింది. అప్పుడు ఈ 15 అనేది 45 75 యొక్క HCF అవుతుంది. ఓకే, 45 75 HCF ఎంత మనకి? 15. ఇప్పుడు ఈ వచ్చినటువంటి HCF ఏదైతే ఉంటుందో ఈ HCF ఇక్కడ ఉన్నటువంటి టాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని కంప్లీట్గా భాగిస్తుందా లేదా చూడాలి. ఓకే, సేమ్ ప్రాసెస్. 165 15. ఓకే, 15 11 165. మనకెంత? 0 వచ్చింది రిమైండర్. అంటే ఏంది? ఈ 15 అనేది అప్పుడు ఈ 3 నెంబర్లకు కూడా HCF అవుతుంది. ఎంత? 15. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. 2 మెథడ్స్ వాడాలి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డివిజన్ మెథడు. మనకి ఇచ్చినటువంటి 2 నెంబర్స్లో ఆ పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేయాలి. ఆ విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఓకే, ఎక్కడైతే 0 వస్తుందో, రిమైండర్ 0 వస్తుందో ఆ డివైజరే మనకు HCF అవుతుంది. ఒకవేళ 3 నెంబర్స్ కనుక ఉంటే ఆ 3 నెంబర్స్లో పెద్దదాన్ని పక్కకు పెట్టేసేయాలి. హైయెస్ట్ వాల్యూ ఉన్నదాన్ని పక్కకు పెట్టేసి రిమైనింగ్ 2కి ఫస్ట్ HCF కనుక్కోవాలి సేమ్ డివైడ్ మెథడ్ తోటి. అప్పుడు వచ్చినటువంటి ఆ HCFని మిగిలినటువంటి నెంబర్ తోటి, ఆ పక్కకు పెట్టినటువంటి హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి నెంబర్ తోటి మళ్ళీ సేమ్ ప్రాసెస్ డివిజన్ మెథడ్ చేయాలి. అలా చేయగా మనకు రిమైండర్ ఎక్కడైతే 0 వస్తుందో ఆ యొక్క డివైజరే మనకేమవుతుంది? HCF అవుతుంది. లేదు సార్ ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అని అంటే సింపుల్గా గ్యాప్ తీసుకొని తక్కువ, ఏ రెండింటి మధ్యలో అయితే తక్కువ గ్యాప్ ఉంటుందో తీసుకొని ఆ గ్యాప్ ఈ 3 నెంబర్లను డివైడ్ చేస్తుందా లేదా చూడాలి. ఇచ్చినటువంటి నెంబర్లు అన్నింటినీ డివైడ్ చేస్తుందా లేదా చూడాలి. ఒకవేళ ఇచ్చినటువంటి నెంబర్లు అన్నింటినీ డివైడ్ చేసిందనుకో అప్పుడు ఆ గ్యాప్ ఏమవుతుంది? మనకు HCF అవుతుంది. ఒకవేళ ఆ ఇచ్చినటువంటి నెంబర్ కనుక అన్నింటినీ డివైడ్ చేయలేదనుకో ఆ గ్యాప్ యొక్క ఫ్యాక్టర్స్, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఆ గ్యాప్ యొక్క ఏ ఫ్యాక్టర్ అయితే మనని అన్ని నెంబర్స్ని డివైడ్ చేస్తుందో అదే మనకి HCF అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా దీని కంటిన్యూషనే ఉంటుంది, ఇంకో మెథడ్ కూడా. సో అవి కూడా చూసి దీని తర్వాత LCM HCF మీద ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చేయాలో కంప్లీట్గా చూద్దాం. ఓకేనా? సో మనకి LCM HCF అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? మనము HCFలో ఒక మెథడ్ చూసాము, డివిజన్ మెథడ్. మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాం. చెప్పాను ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి. సో ఆ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటిది? ఇచ్చినటువంటి నెంబర్స్ని
ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి. అందులో మనకి హెచ్సిఎఫ్లో ఎల్సిఎంలో బాగా హెల్ప్ చేసేది ఏంటిది, ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్ కింద డివైడ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్ కింద ఇప్పుడు మనకు 12, 18, 24 ఇచ్చాడు. దీనికి మనం ఏం కనుక్కోమంటున్నాడు, తను హెచ్సిఎఫ్ కనుక్కోమని. ఈ 12ని మనం ఈ విధంగా రాయొచ్చా, 2 × 2 × 3, 2 2s 4, 4 3s 12 రాసాం కదా. ఆ విధంగా రాయొచ్చు కదా, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి డివైడ్ చేయొచ్చు కదా. 18ని ఈ విధంగా రాయొచ్చు కదా, 2 × 3 × 3 అర్థమవుతుందా, ఆ విధంగా రాయొచ్చు. 24ని ఈ విధంగా రాయొచ్చా, 2 × 2 × 2 × 3 ఆ విధంగా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయమంటాడంటే వీటన్నిట్లలో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ని, అంటే ఇందులో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ని తీసుకోమంటున్నాను. ఈ మూడిట్లలో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏది, కామన్గా 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కానీ ఇందులో 2 2 టైమ్స్ ఉంది, ఇందులో 2 1 టైమ్ ఉంది, ఇందులో 2 2 టైమ్స్ 3 టైమ్స్ ఉంది. సో మనకి అక్కడ వేరే దగ్గర అయితే, ఎక్కడ ఎల్సిఎంలో అయితే ఈ 3 టైమ్స్ ఉన్నదాన్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 1 టైం ఉన్నదాన్ని తీసుకోమంటాడు. లీస్ట్ పవర్ ఏమవుతుంది, 2 అవుతుంది. మళ్ళీ దాని తర్వాత కామన్గా ఉన్నది ఏంటిది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. సో ఈ మూడింటిని ఇప్పుడు ఈ 3ని రాయమంటున్నాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 2 × 3 2 × 3 = 6. అదే మనకి హెచ్సిఎఫ్ అయిపోతుంది. అర్థమైందా, సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. ఇక్కడ ఏమో ఇది డివిజన్ మెథడ్, డివైడ్ చేస్తూ ఎలా చేసామో చూసాం. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే సింపుల్, మనకేంటిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ ఇచ్చిన వాటిలో ఏది కామన్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏ ఉంది ఈ మూడిట్లలో, ఫస్ట్ దాన్ని ప్రైమ్ లాగా డివైడ్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అన్నిటికీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి అందులో కామన్గా ఉన్న వాటిని తీసుకుంటాం. ఇందులో 2 కామన్గా ఉంది, ఇందులో 2 కామన్గా ఉంది, ఇందులో 2 కామన్గా ఉంది, అందుకే 2 రాసాం ఫస్ట్. ఇందులో 3 కామన్గా ఉంది, ఇందులో 3 కామన్గా ఉంది, ఇందులో 3 కామన్గా ఉంది, అందుకే 3 రాసాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎల్సిఎం చేసేటప్పుడేమో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టరు హైయెస్ట్ పవర్ రాసాం, ఇక్కడ లోయెస్ట్ పవర్. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, కానీ మనం రాయాల్సింది లోయెస్ట్ రాయాలి. లోయెస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, 2 స్క్వేర్ 1, 2 పవర్ ఆఫ్ 1. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది. అదే ఎల్సిఎంలో అయితే హైయెస్ట్ పవర్ తీసుకునేవాళ్ళం. ఇక్కడ మనకు హెచ్సిఎఫ్ కాబట్టి లోయెస్ట్ పవర్ 2 × 3 = 6. అర్థమవుతుందా, ఇప్పుడు అర్థమైందా ఫ్యాక్టర్ చేస్తే ఏ విధంగా. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ మెథడ్ చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటిదో చూద్దాం. ఇప్పుడు మనకి 18, 27, 81 వీటికి ఏం కనుక్కోమంటున్నాడు, వీటికి హెచ్సిఎఫ్ ఏంటిదో చెప్పమంటున్నాడు. ఒకవేళ 18, 27, 81కి డివిజన్ మెథడ్లో కనుక్కోవచ్చు, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవచ్చు. ఇక్కడ చెప్పబోయే మెథడ్ ఏంటంటే గ్యాప్ మెథడ్లో కూడా కనుక్కోవచ్చు. గ్యాప్ మెథడ్ అంటే ఏంటిది, ఈ రెండు డిజిట్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ 54 ఉంది గ్యాప్. ఇక్కడ 9 మాత్రమే ఉంది. సో మీరేం చేయాలి, ఆ తక్కువ గ్యాప్ని తీసుకోవాలి. ఈ తక్కువ గ్యాప్ ఏంటిది, 9. ఓకే, ఈ 9 ఒకవేళ 18ని, 27ని, 81ని ఈ మూడింటిని డివైడ్ చేస్తే, ఈ మూడింటికి కనుక ఫ్యాక్టర్ అయితే ఈ 9 మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ 9 మనకు ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. 18, 27, 8 యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 9. ఒకవేళ ఈ 9 18ని డివైడ్ చేసింది, లేదా సెకండ్ నెంబర్ని డివైడ్ చేయలేదు. అలా డివైడ్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 3 9, 1 3 9. ఆ 3 వాటి యొక్క హెచ్సిఎఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని ఫ్యాక్టర్స్ కనుక చేయలేదనుకో 1 అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ కూడా కామన్గా ఎలాంటి ఫ్యాక్టర్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది, 1 అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఏ నెంబర్కి అయినా కామన్గా ఏ ఫ్యాక్టర్ లేకపోతే 1 అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూసుకుందామంటే హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి చేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఓకే,
స్టూడెంట్స్, మనకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 ఫార్ములాస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి, అవి మనకు డెసిమల్స్ ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చారు, 14 and 16. ఆ 14 and 16 యొక్క ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం కనుక్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి మెథడ్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎల్సిఎం ఎంత? డివిజన్ మెథడ్లో వెళ్ళామనుకో, 14, 16, ఓకే, 2, 7, 8. ఓకే, అర్థమవుతుందా? ఇంతకంటే ఎక్కువ మినిమైజ్ చేయలేము. ఎందుకు? ఈ రెండు కో ప్రైమ్ నెంబర్స్. అప్పుడు ఏమవుతుంది? 2 7s are 14. ఓకే, 14 8s are 1 1 12. ఓకే, 1 1 12. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత? 1 1 12. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ మనకు తెలుసు, సింపుల్గా ఉన్నటువంటి అన్ని మెథడ్లోకి వెళ్ళే ఈజియెస్ట్ మెథడ్ ఏంటిది? గ్యాప్ ఎంత? ఈ రెండింటి 14కి 16కి గ్యాప్ ఎంత? 14కి 16కి గ్యాప్ 2. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు మనకు 14 and 16 ఇచ్చాడు, దాని యొక్క ఎల్సిఎం అనేది 112, 112. దాని యొక్క హెచ్సిఎఫ్ అనేది 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అవి ఎలా సాల్వ్ చేస్తే చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 14 and 18, ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఉంది కదా, 14 and 16. ఓకే, ఇది ఏంటంట? ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏదైనా ఒకటే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఒకసారి చూద్దాం. 2 into 1 1 12. ఇది నిజమా కాదా చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ రెండు నెంబర్లని ఇంటూ చేసినా కూడా వచ్చే ఆన్సరు ఆ రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఇంటూ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ సేమ్ అని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. సో 14 16, 14 into 16 ఎంత? 14 into 16, 14 into 16 224. ఓకే, 224. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అప్పుడు 2 into 112 ఎంత? 2 into 112, 112 into 2 ఎంత? 224. ఈ రెండు సేమ్ ఉన్నాయి, 224. ఈ రెండు సేమ్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ దట్ 2 నెంబర్స్. అర్థమవుతుందా? ఏం లేదు, మనకిచ్చినటువంటి రెండు నెంబర్లని ఆ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఇంటూ చేస్తే ఏదైతే వస్తుందో, ఓకే, అదే విధంగా ఆ రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఇంటూ చేస్తే అదే వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అర్థమైంది కదా? మనం నిరూపించినాం కదా, మనకిచ్చినటువంటి రెండు నెంబర్లు ఏంటిది? 14 16. 14 16ని ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 224, 224 వచ్చింది. అదేవిధంగా మనకిచ్చినటువంటి రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కున్నాం, మనకిచ్చినటువంటి రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. సో ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది క్లియర్ అయిపోయింది కదా? నెక్స్ట్ వన్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ ఎ నెంబర్. ఓకే, ఒక నెంబర్కి ఎల్సిఎం ఇస్తాడు, ఎల్సిఎంని కనుక్కోమంటాడు, ఎల్సిఎం ఇస్తాడు. ఓకే, ఎల్సిఎం తెలుసుకోవాలంటే ఉన్నటువంటి ఇంకో మెథడ్ ఏంటిదంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్. అర్థమవుతుందా? చూద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఎంత? 112. అర్థమవుతుందా? 112. ఆ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 112 ఈజ్ ఈక్వల్స్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఒక చూడండి, 14 into 16 224. బై ఎంత అంటున్నాడు? బై హెచ్సిఎఫ్ ఎంత? 2. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ని బై హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వచ్చింది? 112 సేమ్ వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ ఫార్ములా సింపుల్గా ఏం లేదు. మనకు ఒకసారి ఏం చేస్తాడంటే ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు. అప్పుడు ఏమంటాడు? హెచ్సిఎఫ్ ఏంటిది అని అంటాడు. ఓకే, లేదు ఒకవేళ మనకేం చేస్తాడంటే ఎల్సిఎం ఇవ్వడు, ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఇవ్వడు, సింపుల్గా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు, లేదా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు మరియు హెచ్సిఎఫ్ ఇస్తాడు. అర్థమవుతుందా? ఎల్సిఎం ఎంత అంటాడు. సింపుల్గా మనకి ఏం చేస్తాడు? ఈ నెంబర్ ఇచ్చేస్తాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు, ఇది ఇస్తాడు.
అర్థమవుతుందా? హెచ్సిఎఫ్ 2 ఇస్తాడు, ఈ రెండు ఇచ్చి ఎల్సిఎం ఎంత కనుక్కోండి అంటాడు. ఫార్ములా ఏంటిది ఎల్సిఎంకి? ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఎంత? 224. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హెచ్సిఎఫ్ ఎంత ఆల్రెడీ మెన్షన్ చేసింది 2. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2, 2 1 జా 2 2 జా, మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 1 1 12. అంటే ఏంటి దీని అర్థం? మనకేమొచ్చింది? ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ వచ్చింది. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఎల్సిఎం ఇచ్చాడు, ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఎల్సిఎం ఇవ్వలేదు, ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు. సింపుల్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఇక్కడికి వచ్చేస్తుంది, ఓకే, ఇక్కడ ఉన్నది ఇక్కడ డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సేమ్ థింగ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఇచ్చిండు అనుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఎంత? 224. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్. తర్వాత ఏమి ఇచ్చిండు? ఎల్సిఎం కూడా ఇచ్చిండు. ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఇక్కడ చూడండి, ఎల్సిఎం 112. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా ఇచ్చాడు 112, ఓకే, బై 112. ఇప్పుడు దీన్ని మనం ఏం కనుక్కుంటున్నాం? హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాం. హెచ్సిఎఫ్ ఏంటిది? హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ తెలవాలంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది. చేద్దాం. 112 1 జా, 112 2 జా ఇజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఈ 2 ఏంటిది? హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్. అర్థమవుతుంది కదా? అంటే క్వశ్చన్స్ ఈ విధంగా కూడా వస్తాయి. ఏం చేస్తాడు? సింపుల్గా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇస్తాడు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇస్తాడు. లేదంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తాడు, ఎల్సిఎం ఇస్తాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఏంటిది? ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, మధ్యలో దీన్ని గ్యాప్ వదిలిపెట్టి ఫార్ములా చేసేయాలి. అకార్డింగ్ టు ఈ రూల్ ప్రకారం చేసేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చేద్దాం, సరేనా?